హై మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ముందుగా ఇంత చక్కటి ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం. ఎంతో చక్కగా మనం స్వాధ్యాయం సిరీస్ లో వర్ణాంతర జీవితం అనే గొప్పటి గ్రంథం చక్కగా మనం ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. నిన్నటికి డే 6 కంప్లీట్ చేసుకొని ఈ రోజు డే 7 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్. ఆ చక్కటి జ్ఞానాన్ని ఈ రోజు కూడా అందించడానికి మనతో పాటు లతా మేడం గారు కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కు. తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. మన మరణాంతర జీవితం ఆ పుస్తకంలో చదువుకుంటున్నాము, దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. జాన్ అనే ఆయనను డోలోరిస్ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేస్తూ ఉందన్నమాట. ఆయన దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈమె క్వశ్చన్స్ అడుగుతా ఉంది. క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? అతను చెప్తున్నాడు ఏమి, కొంచెం సేపు మౌనం. అతను నా ఆత్మ పరిణితి గురించి చర్చిస్తున్నాడు. ఈ విషయమై ఒక రకంగా నా పడి పడుతున్నాడు ఆయన. జాన్ నవ్వాడు. ఒకప్పుడు నేను ఎంతో గొప్ప కాంతి కిరణాన్నట. నన్ను నేను దిగజార్చుకున్నానట. అందుకే మళ్ళీ నేను ఈ భూలోకపు పాఠశాలకు తిరిగి వెళ్ళవలసి వచ్చిందట. అంటే కాంతి లోకవాసులు, నక్షత్ర లోకవాసులు ఎంతో మంది భూమి మీద జన్మ తీసుకున్నారు. అక్కడే ఉండడం కాదు, మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి మళ్ళీ రావడం జరుగుతుంది. డోలోరిస్ అంటే మీరు మార్పులు చేయవచ్చా? జాన్ చక్కగా చేస్తాం. విశ్వ నియమాలను, ప్రేమను అవగాహన చేసుకోవటం ద్వారా నేను నా కాంతిని మళ్ళీ పొందగలను. ఇతర పరిధులలో జన్మించటం కన్నా భూమి మీదకు వెళ్ళి ఆ పాఠశాలలో నేర్చుకోవటమే తేలిక. అది త్వరగా జరుగుతుంది కూడా. ఎందుకు భూమి మీదకి రావడానికి ఇష్టపడతారంటే భూమి మీద నేర్చుకోవడానికి తొందర నేర్చుకోవచ్చు అనమాట. ఇతర లోకాలలో చాలా లేటుగా అవుతుంది. కాబట్టి భూమి మీద జన్మ తీసుకోవడానికి అందరూ త్వరపడుతుంటారు, భూమి మీదకి మళ్ళీ రావాలని. డోలోరిస్ మీ గురించి ఆయన ఆ విధంగా చెప్పడం మీకు ఎట్లా అనిపించింది? జాన్ నాకైతే నచ్చలేదు. నిజం చెప్పాలంటే అది నన్ను కలవరపెట్టింది. బాగా చీవాట్లు పెట్టి శుద్ధి చేసినట్టు అనిపించింది. నా అభిప్రాయం అతను చెప్పిందంతా నిజమే. అది నా స్వయం కృతాపరాధమే. నేను నా బాధ్యతను విస్మరించాను. అందుకే మళ్ళీ జన్మించవలసి వచ్చింది. కాకపోతే అది ఆయన వేలు పెట్టి చూపి వద్దు 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 అనటం కాదు, కానీ దానిని ఆయన ఎంతో ప్రేమగా చేస్తున్నాడు. అతను నన్ను కౌగలించుకొని నువ్వు నీ పనిలో జయం పొందుదువు కాక అని చెప్పారు. నేను ఆతృత ఆపుకోలేక అక్కడ ఎక్కడైనా నా దారపు ప్రోగు ఉందా అని ఆలోచిస్తున్నాను అన్నాను. అంటే ఆ దారపు ప్రోగు ఉంటే తీసేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాడు అనమాట. జాన్ అవును, మీ దారపు ప్రోగు ఇక్కడుంది. మీ దారం తళతళలాడే రాగి రంగులో దృఢపడుతూ ఉంది. అది చిన్నగా మొదలై పెద్దది, ఇంకా పెద్దదై ఇంకా ఎన్నో ప్రోగులను ప్రభావితం చేస్తుంది. ఈ జలతారు చాలా మాయగా ఉంది. హఠాత్తుగా అతను మనల్ని వెళ్ళిపోమ్మంటున్నాడు. నువ్వు నీ స్వీయ జీవితాన్ని చూస్తున్నావు. ఈ క్షణంలో అలా చేయటం మంచిది కాదు అంటున్నాడు. డోలోరిస్ అదేం కాదు, కేవలం మానవ సహజమైన కుతూహలం అంతే. జాన్ కానీ నాకు ఇప్పుడు ఆయన మెట్లు చూపిస్తున్నారు. నువ్వు అలా క్రిందకు నడిచి వెళ్ళి అక్కడ ఏముందో చూడరాదు అంటున్నారు. డోలోరిస్ మనం పూర్తిగా దాంట్లో దూరిపోకూడదని కాబోలు. జాన్ అవును, ఇప్పటి వరకు మీరు చూసింది చాలు అని చెప్తున్నారు. మన భవిష్యత్తులోకి మనం లోతుగా తొంగి చూడకూడదని ఆయన భావం అని అనుకుంటాను. డోలోరిస్ అవును, అది సబబే. ఎందుకంటే మనకు జరగబోయేది ముందే తెలిస్తే మనం ఇప్పుడు చేద్దామని అనుకుంటున్న పనులు ఇంకా చేస్తామా? సరే, ఇక మనం ఆ చోటుని వదిలి పెడదామని మీరు అనుకుంటున్నారా? అందుకనే అన్ని తెలుసుకోకూడదు, చేస్తూ పోవాలి. ఆ చేసిన కర్మలను మనము నిమిత్త మాత్రంగా చేయాలి. నా ద్వారా చేయబడుతుంది అని అనుకోవాలి, కానీ నేను చేస్తున్నాను అని అనుకోవడం వల్ల ఏమవుతుంది? అహంకారం అవుతుంది. కాబట్టి అహంకారం అది రాకుండా ఉండాలంటే ఇంకా నేను నా ద్వారా చేయబడుతుంది, నేను నేర్చుకుంటున్నాను నేను ఎప్పుడైతే అనుకుంటామో ఆ విధంగా ఉంటాం. తర్వాత ధ్యానంలో ఇంకా ఎక్కువ ఇంకా లోతుకు పోకూడదు. ధ్యానంలో ఎంత వస్తే దాని యొక్క జ్ఞానాన్ని స్వీకరించాలి. ఇంకా ఎంత లోతులకు పోయినావంటే అవన్నీ చూసి తట్టుకునే శక్తి నీ మెదడుకు ఉండదు, మైండ్కు ఉండదు అనమాట.
కాబట్టి ఎక్కువగా లోతులకు వెళ్ళకూడదు. మనకు ఎంత వస్తే అంతే. ఎంత జ్ఞాపకం, ఎంత ఆలోచిస్తామో, ఎంత నేర్చుకుంటామో, అందుకని ఎక్కువగా లోతుగా తొంగి చూడొద్దండి అని చెప్తున్నాను. డోలోరిస్, అవును అది సబబే. ఎందుకంటే మనకు జరగబోయేది ముందే తెలిస్తే మనం ఇప్పుడు చేద్దామని అనుకుంటున్న పనులు ఇంకా చేస్తామా? సరే, ఇక మనం ఆ చోటును వదిలి పెడదామని మీరు అనుకుంటున్నారా? జాన్, అవును. జలతారు గది మెట్ల నుంచి నేను క్రిందకు చూస్తున్నాను. ఇప్పుడు వివేకపు ఆలయం లోపల ఉన్నాను. హాలులో ఒకవైపు నుంచి మరోవైపుకు నడుస్తున్నాను. ఆ గోడకు పచ్చలు, కెంపులు, మాణిక్యాలు, స్ఫటికాలు పొదగబడినట్లున్నాయి. అది చాలా అందంగా ఉంది. అది దివ్య ప్రశాంతమైన భావం. నేనున్న ప్రదేశానికి కొంచెం ముందు గ్రంథాలయం ఉంది. నేను ఇప్పుడు దానిలోకి అడుగు పెడుతున్నాను. తలుపులకు అన్ని చోట్ల కూడా విలువైన రత్నాలు ఉన్నట్లు ఉన్నాయి. అవి స్వయంగా ప్రకాశిస్తున్నాయి. నేను అధ్యయనం చేసే గదిలో ఉన్నాను. ప్రతి దాని మీద పుస్తకాలు, కాగితం, చుట్టలు, అరల నిండా రకరకాల వ్రాతపతులు ఉన్నాయి. అందమైన కాంతి వెల్లువల లోపలికి ప్రవహిస్తూ ఆ ప్రాంతమంతటిని ప్రకాశవంతం చేస్తుంది. అది బంగారం, వెండి, విలువైన రాళ్లతో చేయబడి ఉంది. అయితే అవన్నీ మనం చదవటానికి వీలుగా కాంతిని పరావర్తనం చేస్తున్నాయి. ఆ భవనం అంతా ఈ అద్భుత పదార్థంతోనే తయారు చేయబడినట్లుంది. అంటే ఎప్పుడైనా ఈ భూమి మీద మనం చూసింది ఇదే, అబ్బా ఇట్లా ఉంది అని అనుకుంటాం. కానీ ఇంకా ఉన్నత లోకాలకు వెళ్లే కొద్దీ అసలు వర్ణించడానికి వీలు లేకుండా ఉంటుందంట. అక్కడంతా ఆ బంగారు, ఆ వెండి, ఆ మణులు, రత్నాలు, మాణిక్యాలు, అవే ఇక్కడ గాన దొరికితే మనుషులు ఊరుకుంటారా? కొట్లాడి కొట్లాడి ఇది తన్నుకోరు. కాబట్టి ఎప్పుడైతే అక్కడ ఉంటామో అక్కడ అన్ని కనిపిస్తుంది, కానీ ఏమి చేయలేమన్నమాట. ఆత్మల తలంలోని ఈ గ్రంథాలయం నాకు కొత్త ప్రదేశం కాదు. నేను నా దగ్గర హిప్నోసిస్ స్థితిలో ఉన్న వ్యక్తుల సహాయంతో అక్కడకు చాలా సార్లు వెళ్ళాను. చాలా మంది దానిని వర్ణించారు. వాళ్ళందరి వర్ణనల్లో పెద్దగా తేడాలు లేవు. నా జ్ఞాన పిపాసను తీర్చటంలో ఆ గ్రంథాలయ సంరక్షకుడు చాలా గొప్ప సహాయం చేశాడు. ఈ స్థలంలో నాకున్న పరిచయాన్ని వివిధ విషయాలను గురించిన సమాచారం సేకరించడంలో నేను ఉపయోగించుకున్నాను. డోలోరిస్, నాకు ఇష్టమైన స్థలాలలో ఇది ఒకటి. పుస్తకాలు, వ్రాతప్రతులు ఉండే ఏ చోటైనా నాకు ఇష్టమే. ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా? జాన్, వేరే భాగంలో ఉన్నారు. ఇది చాలా విశాలమైన ప్రదేశం. దాదాపు పెద్ద చర్చి పరిమాణంలో ఉంది. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఆయన ఒక ఆత్మ. ఆయన కేవలం కాంతిగా ప్రకాశిస్తున్నాడు. ఆయన భూమి అనే పాఠశాల కోసం సిద్ధపడటం గురించి చెప్తున్నాడు. ఇప్పటికీ కొద్ది మంది మాత్రమే ఆయన చుట్టూ నిలబడి ఆ మాటలు వింటున్నారు. అంటే మన భూమి మీద ఎలాగైతే జరుగుతుందో ఆ పైన కూడా సూక్ష్మ లోకాలలో కూడా అలాగే ఉంటాయి. మిగిలిన వాళ్ళు గుంపులుగానైనా ఉన్నారు, లేదా పుస్తకాలను, వ్రాతప్రతులను వివిధ ప్రాంతాలకు మౌనంగా తీసుకువెళ్తున్నారు. అది ఎలాంటి వాతావరణం అంటే విద్వాంసుల వాతావరణం. వాళ్ళు చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్లకు తమ లక్ష్యం గురించి అవగాహన, పవిత్ర భావన ఉన్నాయి. ఆ ప్రాంతమంతా సంగీతంతో నిండిపోతున్నట్లు ఉంది. అది వినపడనట్లుంది, కానీ టింగు టింగుమంటోంది. అది ముచ్చటైన ముద్దులొలికే సంగీతం. డోలోరిస్, అబ్బా చాలా అందమైన ప్రదేశంలాగా అనిపిస్తుంది. అంటే ఆ జాన్ వర్ణిస్తుంటే వినడానికి అంత అందంగా ఉంది, ఇంకా చూస్తే ఇంకా ఎంత అందంగా ఉంటుందో అనుకుంటుంది అనమాట డోలోరిస్. జాన్, ఆహా నిజంగా మనోహరం. వస్తువులన్నీ మిణుకు మిణుకుమంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అందమైన దుస్తులు ధరించారు. ఆ దుస్తులు చాలా పారదర్శకంగా ఉన్నట్లున్నాయి, కానీ వాటి నుంచి విద్యుత్ ద్వారాలు మెరుస్తున్నాయి. అవి ఆ వ్యక్తుల కాంతి వలయాలు, ఆరా. అంటే ఎప్పుడైతే ఆత్మకు ఆరాలు అనేవి ఉంటాయి అన్నమాట, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క భావాలను బట్టి వాళ్ళ ఆరా విస్తృతం అవుతూ ఉంటుంది. ఆ ధ్యాన సాధనను బట్టి ఎప్పుడైతే ఆ ధ్యాన సాధన పెంచుకుంటూ పోతూ ఉంటారో వాళ్ళలో నుంచే కాంతి వలయాలు, వాళ్ళలో నుంచే కాంతి ప్రసారం అవుతూ ఉంటుంది. డోలోరిస్, ఎవరైనా దానికి అధిపతిగా ఉన్నారా? ఏదైనా కావాలంటే ఎలా కనుక్కుంటున్నారు? జాన్, ఉన్నారు. ఆ గ్రంథాలయానికి ఒక ఆత్మస్వరూపుడు నిర్దేశకుడుగా ఉన్నారు. ఆయన ఒక బల్ల దగ్గర కూర్చుని ప్రస్తుతం వ్రాసుకుంటున్నారు. నీకేం కావాలి అని ఆయన నన్ను అడిగారు. డోలోరిస్, ఈ సమయంలో ఆయన చాలా బిజీగా ఉన్నారా? జాన్, ఓ అదేం కాదట. ఆయన లేదు 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 లేదు, ఇది అద్భుతంగా ఉంటుంది. సేవలు చేయగలగడం చాలా ముఖ్యమైనది అంటున్నారు.
డోలోరిస్ సరే అయినా మన కోసం సమాచారాన్ని వెతికి చూడగలరా? జాన్ కొన్ని పరిమితులు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. డోలోరిస్ అవి ఏమిటో ఆయనకు మనకు చెప్పగలరా? నేను ఎప్పుడైనా నియమాలను ఉల్లంఘిస్తున్నానేమో తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ డోలోరిస్ ఈ జాన్ అనేవాళ్ళు ఆ జాన్ అక్కడి నుంచి ఆ సంకేతాలను తీసుకొని తన ద్వారా ఈ డోలోరిస్ కి అన్ని చెప్తున్నాడు అనమాట. ఈ సూక్ష్మ లోకాలలో ఏ విధంగా ఉంటుంది అని. జాన్ మీ వ్యక్తిగత భవిష్యత్తులోకి ఎక్కువగా తొంగి చూడటం మంచిది కాదు. అదే వద్దు వద్దు అనే నిబంధన అంటే అక్కడ వాళ్ళు కూడా సూక్ష్మలోక వాసులు కూడా చెప్తున్నారనమాట. ఏమి ఎవరి వ్యక్తిగత జీవితంలోకి ఎక్కువగా తొంగి చూడొద్దండి. మన పత్రిసారి చెప్తారు కదా, ఎవరి జీవితంలోకి తొంగి చూడొద్దండి, ఎవరంతటి వాళ్ళదే. కాబట్టి కర్మ చేసుకుంటూ పోవడమే మన పని అని చెప్తారు కదా. అదే ఇక్కడ సూక్ష్మలోక వాసులు కూడా అదే చెప్తున్నారు, ఎవరి జీవితంలోకి తొంగి చూడొద్దండి. అదే వద్దు వద్దు అనే నిబంధన అది మంచిది కాదు, అసమతుల్యతకు దారి తీస్తుంది అంటున్నారు ఆయన. అంటే సమతుల్యత లోపిస్తుంది. ఎక్కువగా వినడము, ఎక్కువగా ఇది చేయడం చేస్తే ఏమైతుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మనం పని సరిగ్గా చేయలేమన్నమాట. అది డోలోరిస్ సరే మనం ఆ పని చేయకపోవటం లేదు, ఇంకా వేరే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? జాన్ అదొక్కటే ముఖ్యమైన పరిమితి అంటున్నారు ఆయన. డోలోరిస్ శరీరంలో ఉన్న వాళ్లను ఈ గ్రంథాలయానికి అనుమతిస్తారా? జాన్ అనుమతిస్తారు. వాళ్ళు తమ సూక్ష్మ శరీర యాత్రల ద్వారా వాళ్ళ కళల ద్వారా వస్తారు. చూడండి, అంటే ఆ సూక్ష్మలోక వాసుల్లో అక్కడ కూడా గ్రంథాలయం అనేది ఉంటుంది. ఏమిటిని గురించి అంతా ఇప్పుడు మనకు నవగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, గ్రహాలు కాంతి అవన్నీ వాటిని గురించి ఇక్కడ మనకు ఏ విధంగా గ్రంథాలయం ఉందో ఫిజికల్ గా, ఆ విధంగా సూక్ష్మలోక వాసుల్లో కూడా అక్కడ ఆ గ్రంథాలయం ఉంటుంది. అది ఏ విధంగా చదువుతాము, ఈ భౌతిక శరీరంతో ఈ కళ్ళతో చర్మ చక్షులతో ఏ విధంగా చదువుతామో అక్కడ ఎనర్జీస్ అన్నమాట. వాళ్ళు ఏమి సూక్ష్మ శరీరాల యాత్రల ద్వారా కళలు అంటే ఈ సూక్ష్మ శరీరం వెళ్ళి అక్కడ యొక్క వాటిని ఊరికి ఇట్లా చూపిస్తుంది అంతే అన్నమాట, తెలిసిపోతుంది. నిజానికి కళ అంటే సూక్ష్మ శరీర యానమే. వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు చేస్తున్నదంతా వారి ఎరుకలో ఉండదు. ఎందుకంటే అది వాళ్లకు మంచు కమ్మినట్లు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే నిద్రలో సూక్ష్మ శరీర యానం చేస్తే లేచిన తర్వాత అన్ని గుర్తుకుండవు. ఎందుకంటే ఒక మగతగా పోతారు. ఎప్పుడైతే ధ్యానంలో వెళ్తారు సూక్ష్మ శరీరాన్ని చేస్తే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి గుర్తుకుంటాయి. ఎందుకొరకు అంటే ఎరుక, అవేర్నెస్ ఉంటుంది. ధ్యానంలో మనకు అవేర్నెస్ ఉంటుంది, నిద్రలో అవేర్నెస్ ఉండదు. ధ్యానంలో సూక్ష్మ శరీరం రిలీజ్ అవుతుంది, నిద్రలో కూడా రిలీజ్ అవుతుంది, కానీ దానికి దీనికి తేడా ఉంటుంది. శరీరంతో ఉన్నవాళ్ళు మా కోసం రావటం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు అని అంటున్నారు ఆయన. ఆయన నన్ను తీసుకెళ్లి అన్నీ చూపిస్తున్నారు. ఆ గ్రంథాలయంలో ఒక గుండ్రటి భాగం ఉన్నది. అక్కడ మనుష్యులు గుంపులు గుంపులుగా కూడి విషయాలు చదువుతూ చర్చిస్తూ ఉన్నారు. ఈ గది అంచుల్లో ఉన్న గదులలోకి వెళ్లి తాము చూడాలనుకున్న దృశ్యాలను చూడగలుగుతున్నారు. జ్ఞానమంతా అక్కడ నిక్షిప్తమై ఉంది, కానీ అది కంప్యూటర్ లాంటిది కాదు. ఇక్కడ వాళ్లకు కంప్యూటర్స్ అవసరం లేదు. ఫిజికల్ గా మనకే కానీ కంప్యూటర్స్ అక్కడి వాళ్ళకంతా అవసరం లేదు అని చెప్తున్నారు. సమాచారం అంతా తెలివైన ఆలోచన వల్లనే ప్రసారం చేయబడుతుంది. తెలివైన ఆలోచనలు, మన మైండ్ ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది కదా, అక్కడ ఆలోచనల వల్లనే ప్రసారం చేయబడుతుంది. మనం ఇప్పుడు వ్రాత గదిలోకి వెళ్దాం అంటున్నాడు ఆయన. అక్కడ విషయాలు చదువుతారట. చదవడానికి వ్రాయటానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడే చోటు అదే. అదే గ్రంథాలయ సముదాయంలో ఒక భాగం. డోలోరిస్ వ్రాత గది అనేది గ్రంథాలయంలో వేరే భాగమా? జాన్ అవును, అది ఎక్కువ పరిణితి చెందిన ఆత్మల కోసం. వాళ్ళు కొంతవరకు పరిణితి చెందిన ఆత్మలు. వాళ్ళ చైతన్యానికి అర్థం కావాలి అంటే వ్రాతపూర్వకంగా ఉండవలసిందే. అంటే కొందరు కొందరు రాయడం చెప్తారు కదా, ఇప్పుడు కూడా మన మెడిటేషన్ లో కూడా ఏం చెప్తారు, అంత రాయిస్తుంటారు ఎక్కువ. ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ అంటే రాయడం వల్ల ఏమైతుందంటే మన మైండ్ లో ఆ జ్ఞాపకం అనేది ఉంటుంది అని వాళ్ళు ఆ విధంగా రాయిస్తూ ఉంటారు. అక్కడ కూడా అలాగే చేస్తున్నారు. డోలోరిస్ వాళ్ళు దృశ్యాల గదులను అవగాహన చేసుకోలేరా? జాన్ అదేం లేదు, వాళ్లకు అర్థం అవుతుంది, కానీ వాళ్ళు ఈ విధంగా నేర్చుకోవటాన్ని అంటే పుస్తకం చదవటం ద్వారా నేర్చుకోవటం ఎన్నుకున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ డిజైన్ ఆఫ్ లైఫ్ అనమాట. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలా ఉంటుంది. డోలోరిస్ అలాగైతే వాళ్ళు ఆ పుస్తకాలు తీసుకొని అక్కడ కూర్చొని చదవవచ్చు, వ్రాయవచ్చు కదా.
జాన్: నిజమే, వాటిలో వ్రాయవచ్చు కూడా. కొంతమంది వ్రాస్తారు. డోలోరిస్: మరి దాన్ని ఒప్పుకుంటారా? అది వాటిని మార్పు చేయటం అవదా? జాన్: అవుతుంది, అయినా అనుమతిస్తారు. ఆత్మాభివృద్ధి కోసం చేసే ఏ పనినైనా అనుమతిస్తారు. అందుకే ఒక్కోసారి పిల్లలు అంతుపట్టని భయంకర శరీరాన్ని అవకరం చేసే వ్యాధులతో పుడతారు. ప్రతిదీ అనుమతించబడుతుంది. చేసే ప్రతి పని ఆధ్యాత్మిక పరిపూర్ణత అనే లక్ష్యం కోసం మాత్రమే. అంటే ఏ విధంగా జన్మ తీసుకున్నా ఎలాగున్నా కూడా ఆధ్యాత్మికంగా పరిపూర్ణత చెందడానికే. కాబట్టి ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. డోలోరిస్: కానీ వాళ్ళు ఈ పుస్తకాలలో వ్రాయటానికి అనుమతించరని. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండే రికార్డులు కనుక వాటిని మార్పు చేయటం కానీ వాటి అర్థాన్ని తారుమారు చేయటం కానీ జరగకూడదని అనుకున్నాను. జాన్: జలతారు ఒక శాశ్వత విషయం. అది ఒక్కటి మాత్రమే తాకి చూడకూడనిది. కానీ ఆత్మాభివృద్ధి కోసం కావలసిన ప్రతిదీ అనుమతించబడుతుంది. కొంతమందికి అది పుస్తక రూపంలో ఉంటుంది. బాగా అభివృద్ధి చెందిన ఆత్మలకు కేవలం సమాచారం చాలు. అంటే ప్రతి ఒక్కటి ఆత్మ అభివృద్ధి కొరకే. కొందరు రాయడానికి ఇష్టపడతారు, రాసుకోవాలి అని అంటారు. కొందరు ఊరికి వినడానికి, వింటే చాలు నాకు మైండ్ లో ఉంటుంది అని అంటారు. అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టాలన్నమాట. ఏదైనా కానీ ఆత్మ పరిణితిలో అది అనుమతించబడుతుంది అని చెప్తున్నారు. డోలోరిస్: అంటే దృశ్యాలున్న గదులలో ఉన్న జ్ఞానాన్ని బాగా గ్రహించగలిగిన వాళ్ళేనన్నమాట. అంతేనా? జాన్: అవును. డోలోరిస్: గ్రంథాలయంలో పలానా వాళ్ళు మాత్రమే ప్రవేశించాలి అన్న నిబంధనలు ఉన్నాయేమోనని అనుకున్నానే. జాన్: నిజానికి నిబంధనలు ఏవీ లేవు. కానీ తక్కువ స్థాయి శక్తి క్షేత్రం ఉన్న ఆత్మలు ఈ తలంలో ప్రవేశించడం కష్టమవుతుంది. అందరికీ ఓకే, కానీ అన్ని ఆత్మలు ఆ గ్రంథాలయాలలో ప్రవేశించలేవు. వాటికి ఆ ఎనర్జీ అనేది ఉండదు అని చెప్తున్నారు. వాళ్లకు ఈ ప్రదేశాన్ని చూస్తే భయం, అందుకే వాళ్ళు ఇక్కడికి రావాలని అనుకోరు. డోలోరిస్: దాన్ని చూస్తే వాళ్లకు భయం ఎందుకట? జాన్: వాళ్ళు తమ పూర్వపు ఉనికిలోనే వ్యతిరేక లక్షణాలలో చాలా వాటిని మోస్తూనే ఉంటారు. దురాశ, అసూయ, తీవ్ర కాంక్ష లాంటి విషయాలు ప్రకంపనలు తక్కువ చేస్తాయి. చూడండి, ఈ భావాలన్నీ ఎప్పుడైతే ఉంటాయో అవి నెగిటివ్ అన్నమాట. ఈ దురాశ, అసూయ, తీవ్ర కాంక్ష, కసి, కోపం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మన ఎనర్జీని తక్కువ చేస్తాయి. కాబట్టి వాటిని తొలగించుకోవాలి, వాటిని పాజిటివ్ గా మార్చుకోవాలి. అప్పుడే మన ఎనర్జీ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. వాటి ఫలితంగా వాళ్ళు తక్కువ స్థాయి సూక్ష్మ లోకాలుగా పిలువబడే వాటిలోనే ఉండిపోతారు. అంటే ఏ ఎనర్జీకి తగ్గట్టు ఆ ఎనర్జీ ఆ లోకంలోనే వాళ్ళు ఉండిపోతారు. వాళ్ళు ఈ తలంలో ప్రవేశించాలంటే నిజంగా ఇబ్బంది పడతారు, విముఖంగా ఉంటారు, అంటే ఇష్టపడరు అని చెప్తున్నారు. డోలోరిస్: దాని అర్థం అసలు వాళ్ళు ఏ రకంగానూ జ్ఞానం కోసం వెతకటం లేదనేగా. జాన్: అవును, మేమిక్కడ వాళ్ళ సేవ కోసమే ఉన్నాం. నిజం చెప్పాలంటే దిగువ స్థాయి ఆత్మల లోకంలో మాకు శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిని నడపాలి అంటే నిజంగా గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులకే సాధ్యపడుతుంది. కానీ అవి సాధారణంగా ఉపయోగించబడవు. ఈ తక్కువ చైతన్యాలు ఇంకా భౌతిక రూపంలోని అనుభవాల కోసమే తాపత్రయపడుతున్నాయి. అందువలనే అవి హీనమైన పరిస్థితులను పట్టుకొని మానవ ఆత్మను క్షీణింప చేసే చోట వేలాడుతుంటాయి అంటున్నారాయన. అంటే ఈ ఆత్మలనే ఉంటాయి కదా, ఎంతసేపు భౌతికమైన దాంట్లో కొరికే పట్టుకొని వేలాడతాయి. కానీ అవును, ఉన్నతమైన ఆత్మ తలం ఒకటి ఉంది, దీనికంటే ఉన్నతమైన ఉంది, జ్ఞానం ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోవాలని ఆత్మలు ఇష్టపడవంట. అందుకనే వాటి ఆ ఆలోచన భావాలలో ఉండి కింద లోకాలలోనే ఉండడానికి ఇష్టపడతాయంట. ఆ తొందరగా ఈ గ్రంథాలయాల దానికి దాళ్లకు రాలేవంట. డోలోరిస్: మరి మనల్ని ఆ ప్రదేశంలోకి ఎలా అనుమతించారు? నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. జాన్: నీకు ఉన్న ఏకైక లక్ష్యం వ్యక్తమైంది కనుక. అంటే లోపల తపన ఉంది. ఇప్పుడైతే తపన అంటే తప్పించి పరితపించి నడుచుకోవడం ఒకటి తెలిసినట్లు కాదు, దానిని ఆచరిస్తూ దాని కొరకై లోపల తపన పడాలి. కావాలి, నేను నేర్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి, నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి అని ఎప్పుడైతే ఆ తపన ఉంటుందో అప్పుడు ఆ ఎనర్జీస్ వీళ్లను లాక్కుంటాయి అని చెప్తున్నాను. డోలోరిస్: అయితే మనం సమాచారం కోసం ఎందుకు వెతుకుతున్నామో వాళ్లకు తెలుసన్నమాట. జాన్: వాళ్ళు అర్థం చేసుకోగలరు.
కేవలం నువ్వు తెల్లటి కాంతి వలయంలోకి ప్రవేశించడానికి సుముఖంగా ఉండటం అనే చర్యల వల్ల నువ్వు ఉన్నత ఆత్మస్థాయిలో ఉన్నావని వాళ్ళు తెలుసుకుంటారు. చూడండి, ఎప్పుడైతే ఆ స్థాయిలో ఈ ఆత్మలు ఉంటాయో, ఓకే చేస్తాయో, వెంటనే ఆ ఆత్మలు గ్రహిస్తాయి, ఓహో వీళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ఆ జ్ఞానాన్ని అని వెంటనే వాళ్ళ తలంలోకి రావడానికి ఇష్టపడతాయంట, ఓకే చేస్తాయంట. అట్లానే నువ్వు వెతుకుతున్న దాని వెనుక ఉన్న ఉద్దేశాలను మేము చదవగలుగుతాం. దానిని ఎవరు దాచిపెట్టలేరు, ఎందుకంటే మైండ్ కి సంబంధించింది కదా. భౌతికంగా అయితే రాసినది భౌతికమైన కళ్ళతో చూస్తాం, కానీ ఆత్మతలంలో రాసేది మాట్లాడేది ఉండదు. ఓన్లీ ఎనర్జీస్ అంటే అక్కడ ఏమి టెలిపతి అవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. క్లియర్ వాయిన్స్ అదన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఆ రాసేది గీసేది అవన్నీ లేకుండా ఊరికే ఆ భావాలను ఆ ఆలోచనలు వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. డోలోరిస్, ఈ సమాచారం కొంత చూడడానికి మనల్ని అనుమతిస్తారా? జాన్, ఆ దృశ్యాల గది దగ్గరికి వెళ్ళమని ఆయన అంటున్నారు. డోలోరిస్, అదెక్కడ ఉంది? జాన్, ఆయన నన్ను వేరొక గదిలోకి తీసుకువెళ్తున్నారు. డోలోరిస్, సరే, ఉనికిలోని ఈ వివిధ తలాల గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. వివిధ తలాలకు స్వయంగా వెళ్లే బదులు దృశ్యాల గదిలో వాటిని చూస్తే పని తేలిక అవుతుందని అనుకుంటున్నాను. ఆ విధమైన ప్రయత్నం మీకు అసౌకర్యంగా ఉండవచ్చు, కానీ సంరక్షకుడు మీకు వాటిని గురించిన సమాచారం అందించిన లేదా వాటిని చూపించిన మీకు కొంచెం తేలికగా ఉండవచ్చు. ఆయన ఆ పని చేయగలరా అని డోలోరిస్ అడుగుతున్నారు అన్నమాట. అంటే జాన్ చెప్తున్నారు, ఆయన సూక్ష్మ తలం అనేది 3 భాగాలుగా, అంటే దిగువ, మధ్య, ఉన్నత సూక్ష్మ తలాలుగా విభజింపబడి ఉంటుంది. సూక్ష్మలోకం సూక్ష్మ తలాలు 3 భాగాలంట, కిందిది, మధ్యది, పైన ఉపరితలం అని చెబుతున్నారు. డోలోరిస్, అన్నింటికంటే ముందు నేను దిగువ సూక్ష్మతలం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అందువలన మనం అక్కడ నుంచి మొదలు పెడదాం. అవి ఎట్లా ఉంటాయో, అక్కడ ఏ రకమైన మనుషులు లేదా ఆత్మలు ఉంటాయో ఆయన చెప్పగలరా అంటే డోలోరిస్ అడిగే కొద్దీ ఆ జాన్ అనే ఆయనతో కనుక్కొని అన్ని ఆ జ్ఞానం ఇస్తున్నాడు. ఏంటి? సూక్ష్మ తలాలు 3, కింది, దిగువ, మధ్యన, ఉపరితలం. దాని గురించి, దిగువ దాని గురించి అడుగుతుంది డోలోరిస్. జాన్ చెబుతారు, మేము దృశ్యాల గదిలోకి అడుగు పెట్టాం. ఆయన నాకు చూపిస్తున్నారు. నువ్వు అసలు ఏం చూడాలనుకుంటున్నావో దాని మీదకి దృష్టి మరలింప చెయ్యి, అంతే. అన్ని రకాల బొమ్మలు కనపడతాయి అంటున్నారు. అవి గోడ మీదే ఉన్నాయట, అవి గోడ మీద ఉన్నాయట. డోలోరిస్, అంటే గోడ పైన తెరలాగా ఉందా లేకపోతే ఏమిటి? నిజానికి తెరలాగా కాదు, అది చుట్టూ ఉంది. నేను దాని మధ్యలో ఉండి దానిని చూస్తున్నాను. దిగువ స్థాయి సూక్ష్మతలం భయంకరమైనది అన్నారు ఆయన. తక్కువ చైతన్య జీవుల కోసం మేం ప్రార్థిస్తాం, కానీ అవి భూమికి అతుక్కుపోయినట్లు ఉంటాయి. వాటికి మానవ రూపం లేకపోయినా అవి ఇంకా భూమి మీదే ఉన్నాయి చెప్పారు ఆయన. అవి ఎలా ఉంటాయంటే, అసహ్యం కలిగినప్పుడు చేసే చప్పుడు ఇదంతా చెత్త అంటే, దిగువ తలంలో ఆ సూక్ష్మ తలాలలో దిగువ తలంలో ఆ జీవులు భయంకరంగా ఉంటాయంట, చూడ్డానికి అసహ్యంగా అనిపిస్తాయంట. డోలోరిస్, మీరేం చూస్తున్నారు? జాన్, నేను ఇప్పుడే ఎవరో తుపాకీ గుండు దెబ్బ తినటం చూశాను. అది నిజంగా గొప్పగా లేదు. అబ్బా, ప్రేగుల్ని, రక్తాన్ని చూడు అని అరుస్తున్నాయి. డోలోరిస్, అంటే వాళ్ళు శరీరం కలిగి ఉన్న వ్యక్తిని తుపాకీ గుండు తగలటం చూస్తున్నారా? జాన్, వాళ్ళు 2 వ్యక్తుల్ని చూస్తున్నారు. ఒక నీగ్రో ఇంకొక నీగ్రోను మత్తు పదార్థాలు పంచుకోవటంలో వచ్చిన తేడా వల్ల కాల్చాడు. అంటే ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారంట. ఏంటి? మత్తు పదార్థాల కొరకు ఒకడు ఇంకోరిని కాల్చేసినాడంట, కాల్చాడు. అక్కడేమో 1000 ఆత్మల దాకా దానిని చూస్తున్నాయి. అక్కడికి ఇంకొకళ్ళు వెళ్తున్నారు. తర్వాత ఇంకెక్కడికి వెళ్దాం? ఆ అమ్మాయిని చూద్దాం, ఆమెను మానభంగం చేస్తున్నారు, మనం దానిని చూద్దాం అంటున్నారు. వాళ్ళు ఈ క్రౌర్యాన్ని, ఘోరాన్ని అంతటిని చక్కగా వీక్షిస్తున్నారు. వాళ్ళు తమ స్వీయ జీవితాలను ఎలా జీవించారో తెలుసుకోవడం కోసం దీనిని చూడాలి. వాళ్ళు ఈ విధంగా దిగజారుడు బ్రతుకారు అని సంరక్షకుడు నాతో అన్నారు. ఆత్మలు దీనిని చూసి దీని నుంచి నేర్చుకోవాలి అని ఆయన అన్నారు. అంటే ఎప్పుడైతే మనం చేయరాని పనులు భూమి మీద చేస్తామో, వాళ్ళు వెళ్ళిన తర్వాత, చూడు నువ్వు ఈ విధంగా భూమి మీద ఈ విధంగా చేశావు, ఇంతటి ఇబ్బంది కలిగించావు, చూడు కళ్ళతోని వాళ్ళు చూయిస్తారండి.
చూయించి దాని వల్ల ఆ జ్ఞానం నేర్చుకోవాలి. ఓహో, ఇంకోసారి ఈ విధమైనటువంటి తప్పు చేయకూడదని తెలుసుకునేటట్టు చేస్తారంట. అందుకనే ఎక్కడా కూడా ఇది లేదు, భయం అనేది లేదు, ప్రతి ఒక్కటి నేర్చుకునేటందుకేం చెప్తారు. డోలోరిస్ అంటే వాళ్ళు మరణించిన తర్వాత ఆ ప్రాంతాలలోనే తిరుగుతున్నారా ఏమిటి? జాన్: లేదు, వాళ్ళు బలవంతంగా ఉండిపోయారు. వాళ్ళు ఇంకా పైకి పోలేదు. ఆధ్యాత్మికంగా వాళ్ళ ప్రకంపన శక్తి చాలా తక్కువ. ఎందుకంటే ఆ చర్యలు, ఆ కర్మలన్నీ నెగిటివ్ కదా, చాలా క్రౌర్యం, చాలా బాధాకరమైనవి. కాబట్టి ఆ ఆత్మలు పైకి వెళ్ళలేవు, వెళ్ళడానికి ఛాయిస్ లేదు, వాటికి ఎనర్జీస్ లేవు. కాబట్టి అక్కడక్కడే ఉండిపోతాయి అని చెప్తున్నారు. వాళ్లకు ప్రకంపన సాంద్రత ఎక్కువ కావటం వల్ల ఇంకా పైకి వెళ్ళలేరు కనుక భౌతిక ప్రపంచాన్ని చూడాల్సి వస్తుంది. ఈ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు అంటే అటు పైకి వెళ్ళలేరు, ఇటు భూమి మీద ఉండలేరు, అంటే తిరుగాడుతూ ఉంటారు అని చెప్తున్నారు. డోలోరిస్ అంటే మీరు చెప్పేది మనం నరకం అనుకునే దానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. జాన్: అదొక కథనం అంతే, అదొక నరకం. వాళ్ళు మళ్ళీ ఏ జన్మ ఏ రకంగా తీసుకోవాలో తెలుసుకొని ఆధ్యాత్మికంగా మరింత ఎదిగే వరకు అలాంటి సంఘటనలే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంటాయి. వాళ్ళలో కొంతమంది దాదాపు పశువుల్లాంటి వాళ్ళు అని ఆయన అంటున్నారు. ఆయనే పశువుల్లాంటి అనే పదాన్ని ఉపయోగించారంటే మనిషి పుట్టిన తర్వాత ఇంగిత జ్ఞానం లేకుండా పశువులాగా ప్రవర్తిస్తే ఇంకా పశువు మేలు కదా మనిషి కంటే అని చెప్తున్నారు. అంత ఆ విధంగా మనిషి అన్న తర్వాత, మానవుడే పుట్టిన తర్వాత ఆ విధంగా ఉండకూడదు అని చెప్తున్నారు. డోలోరిస్ కానీ నిజానికి నరకం అనే ప్రదేశం ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. జాన్: అది వాళ్లకు నరకమే. మత్తు పదార్థాలు, సారాయి అతిగా సేవించిన, లేక తీవ్రమైన లాలస వాళ్లను నడిపిస్తున్నా అవే వాళ్లను నియంత్రిస్తాయి కనుక వాళ్ళది నరకం. అంటే మనసుకు బానిస అయిపోయి ఉంటారు కదా. ఎప్పుడైతే మనసుకు బానిస అయిపోయి మనసు చెప్పినట్లు వినడం వల్ల ఏమైతుంది, మనసు నరకాన్ని సృష్టిస్తుంది. మనసును దాటిన వాడే కదా పరమాత్మ, మనసుకు లోబడిన వాడే జీవాత్మ. కాబట్టి జీవాత్మ పరమాత్మ కావాలంటే మెల్లమెల్లగా మనలో ఉన్న నెగిటివ్ ఏదైనా సరే వాటిని మెల్లమెల్లగా తొలగించుకుంటూ పాజిటివ్ ను పెంచుకుంటూ మన ఎనర్జీస్ ని పెంచుకుంటూ ఆ విధంగా ఉండిపోతే తప్ప, లేకపోతే అది నరకము అని చెప్తున్నారు. వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఆ కోరిక అలానే ఉంటుంది. శరీరం చనిపోతుంది కానీ లోపల ఆ సంస్కారం వెళ్ళిపోతుంది, లోపల ఉండే ఆ కోరికలు అవన్నీ ఎక్కడ పోతాయి? కాబట్టి ఆ కోరిక అలానే ఉంటుంది. కానీ దానిని వ్యక్తపరచుకోలేరు. వ్యక్తపరచుకోవాలంటే దేహం ఉంటేనే కదా చెప్పడానికి. దేహం లేదు కాబట్టి ఎక్కడ చెప్పగలుగుతారు? చెప్పలేరు. అందుకే భూమిని వదిలే ముందు ఎటువంటి దుర్ల లక్షణాలను లేకుండా ఉండాలి. అంటే ఎప్పుడైతే నీకు చావు ఎప్పుడైతే వస్తుందో, అంటే ఎప్పుడైతే చనిపోతావో తెలియదు కదా చావు ఎప్పుడు వచ్చేది. కాబట్టి దుర్లక్షణాలు అంటే భూమి మీద నుండి పైకి అనంత ఆత్మల తలంలోకి పోనీయకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో అవిటిని ఈ శరీరంలో ఉన్నప్పుడే తొలగించుకోవాలి దుర్లక్షణాలు అని చెప్తున్నారు. లేకపోతే మీతో పాటే మీరు వాటిని కూడా తర్వాత తలానికి తీసుకువెళ్తారు. అంటే మీరు చనిపోయినా కూడా ఆ లోపల ఉండే ఆ కోరికలు మిమ్మల్ని ఆ పైకి పోనీయకుండా ఆ తలంలోనే ఉంచుతాయి. ఉదాహరణకు ఇక్కడ సిగరెట్ కావాలనుకునే వారు ఉన్నారు, కానీ అవి ఇక్కడ లభించవు. భూమి మీదనే కదా సిగరెట్ అనేది ఉండేది, ఆ లోకాలలో ఉండవు కదా, కనుక వాళ్ళు త్రాగలేరు. అందుకని వాళ్ళు భౌతిక తలం పైన సిగరెట్ త్రాగాలనుకునే వ్యక్తుల చుట్టూనే తిరుగుతుంటారు. సిగరెట్ అలవాటు కాబట్టి ఆ వ్యక్తుల చుట్టే తిరుగుతుంటాయి. అదే విధంగా మత్తు పదార్థాలు సేవించి వచ్చిన వాళ్ళు, కాల్పులు జరపాలనుకునే వాళ్ళు దానిని తమ జీవిత పంతాగా చేసుకొని ఉంటారు. ఆ ఆత్మలు అటువంటి వ్యక్తుల చుట్టూనే తిరుగుతుంటారు అని చెప్పారు. అంటే వాళ్ళ ఆ సంస్కారం, వాళ్ళ శరీరం వదిలిపోయినా కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి కదా, ఎవరైతే ఆ పని చేస్తూ ఉంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి ఈ ఆత్మలు అని చెప్తున్నారు. డోలోరిస్ అంటే వాళ్ళు అటువంటి ప్రక్రియ ద్వారా ఆ రకమైన అనుభవాన్ని పొందే ప్రయత్నమే చేస్తారా? జాన్: అవును, వాళ్ళు ఆ విధంగానే చేస్తారు. దానికోసమే వాళ్ళు అటువంటి వ్యక్తుల చుట్టూ తిరుగుతారు. లాలసత్వమే జీవితంగా భావించి అదే తమను నడిపించిన వాళ్ళు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా భౌతిక రూపంలో ఆ లాలసత్వం గాఢంగా అనుభవించబడుతున్న చోటే, అటువంటి ప్రదేశంలోనే ఆ వ్యక్తుల చుట్టూ, ఉదాహరణ వేశ్యా గృహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు సూక్ష్మ తలాల్లో చాలా తక్కువ స్థాయిలో నివసిస్తారు. అంటే ఇటువంటి వ్యసనాలు అవన్నీ ఉండేవాళ్ళు సూక్ష్మ తలాల్లో దిగువ
దిగువ మధ్యన ఉపరితలం అంటారు కదా, దిగువ వాళ్ళది ఇదంతా చెప్తున్నారు. దిగువ తలం వాళ్ళది ఈ విధంగా ఉంటుంది. డోలోరిస్ అంటే అది వాళ్ళు విడిపోలేని విషయవలయంలో ఉంది కదా, దాని నుంచి ఎలా బయటకు వస్తారు, దాని కూడా క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తున్నారు. ఏమి? జాన్. అందుకే మనుషులందరూ తమ ప్రియమైన వారి కోసం ప్రార్థన చేయటం అవసరమట. అది వాళ్ళు కూడా వెలుగును దర్శించటంలో సహాయపడుతుందట. వాళ్ళు జీవించేది తమ స్వీయ నరకం లాంటిది. వాళ్ళు ఎప్పుడైతే ఇక ఇది చాలు అనుకుంటారో అప్పుడు వాళ్ళ సంరక్షాత్మలు వారి దగ్గరికి వస్తాయి. వాళ్ళు ఇటువంటి పనులు చేసే వాళ్ళను చూసి నేను విసిగిపోయాను, ఇక నేను అట్లా చేయలేను అని చెప్పటం నేర్చుకున్నప్పుడు సంరక్షకులు వచ్చి వాళ్ళను నడిపిస్తూ వాళ్లకు వాళ్ళుగా మార్పు చెందే విధంగా మార్గాలను చూపిస్తారు. అంటే చూడండి, ఎప్పుడైనా కూడా ఆ పనులు చేస్తూ అక్కడ ఉన్నా కూడా మాకు ఇది చాలు, మేము ఇక చెయ్యలేము, ఇంకా విసిగిపోయామని అంటే వాళ్ళ చుట్టూ ఉండే సంరక్షకులు, ఆ దేవదూతలు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళను ఉన్నత లోకాలలో మార్పు చెందే విధంగా మార్గాలను చూపిస్తారు. వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకునే సమయం వచ్చినప్పుడు మేము వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాము అని చెప్పారు ఆయన. వాళ్ళందరూ మళ్ళీ మూల్యాంకనం చేయబడటం కోసం కంప్యూటర్ గదిలోకి వెళ్తారు. కంప్యూటర్ గది వాళ్లను జన్మ తీసుకునే సమయాన్ని సరిచూసి ఆ జన్మ వాళ్లకు ఏ విధమైన పాఠాలు నేర్పిస్తుందో తెలియజేస్తుంది. ఆ జీవిత కాలాన్ని త్వరగా ఎలా వినియోగించుకోవచ్చో వాళ్లకు చూపబడుతుంది. అది అంతా త్వరలో మార్పు చెందబోతుంది. ఎందుకంటే ఈ ఆత్మల కన్నా భూమి చాలా ఎక్కువగా మారుతుంది. అందుకే మేము ఈ ఆత్మలను తరలించబోతున్నాం అంటూ జాన్ హఠాత్తుగా నవ్వాడు. నీకు తెలుసు అది ఎట్లాంటిదంటే, సరే ఇక్కడ నువ్వు అవకాశం తీసుకున్నావు కదా, తర్వాత ఓడా ఆర్చరీస్కు వెళ్ళబోతుంది పరిహాసంగా అన్నాడు. నిజానికి అదంతా తమాషాగా ఉంది. ఈ ఆత్మ సంరక్షకుడికి మంచి సమయస్ఫూర్తి, హాస్య చతురత ఉన్నాయి. అతను ఉల్లాసంగా ఉన్నాడు, కొంచెం గుండ్రంగా ఉన్నాడు. అవును మరి, నువ్వు నీ అవకాశాలు ఇక్కడ తీసుకున్నావు కదా, ఇప్పుడు మేము నిన్ను ఆర్చరీస్ కు దగ్గరగా ఉన్న గ్రహాలకి పంపాలి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ నేర్చుకుంటుందో, మంచి పాజిటివ్ థింకింగ్ ఉండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో, మెల్లమెల్లగా ఒక్కొక్క స్టేజ్ ఎక్కుతూ ఎక్కుతూ ఉంటాడనమాట. డోలోరిస్, ఆ గ్రహాల పైన వ్యతిరేకత లేక నెగిటివిటీ అనేది ఉంటుందా? జాన్. ఉంటుంది. అవి ఇంకా పరిణితి చెందుతున్న గ్రహాలు. కానీ ఈ భూగ్రహం మార్పు చెందుతోంది కనుక ఈ ఆత్మలు తిరిగి ఇక్కడకు రావు. ఎందుకంటే మనం చూస్తున్న ఈ ఆత్మలు చాలా నిమ్న స్థాయిలో ఎక్కువ సాంద్రత ప్రకంపనలు కలిగి ఉన్నాయి. ఉన్నత అంటే తక్కువ సాంద్రత ప్రకంపనలు కలిగి ఉన్న ఆత్మలు వేరు. వారు మరణించినప్పుడు సాధారణంగా వివేక జ్ఞాన ఆలయానికి నేరుగా వెళ్తారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారు కనుక, చెప్పారు ఆయన. అది ఆ పాఠశాలలో ఉన్న ప్రదేశం అయి ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఉన్నత తలాల్లోకి వెళ్ళాలంటే ఆ ఆత్మ ఎనర్జీస్ ను ఎక్కువ ప్రకంపనలు కలిగి ఉంటేనే అక్కడికి వెళ్తారు. అంటే ఇక్కడ భూమి కంటే ఇంకా ఎక్కువ ప్రకంపనలు కలిగి ఉంది, అంటే నెగిటివ్ ఉంది కాబట్టి ఆత్మ ఇక్కడే ఉంది. ఆ జ్ఞానపరమైన వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్తారు అని చెప్తున్నారు. మనకు కూడా ఇక్కడ చెప్తారు కదా, దీంట్లో స్పిరిచువల్ రియాలిటీ, ఆధ్యాత్మిక సత్యం అని తెలుగులో తీశారు, స్పిరిచువల్ రియాలిటీ అని ఇంగ్లీష్ లో ఉంది. అది ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే దాంట్లో ఏ విధంగా ధ్యానం చేయడం వల్ల, ఏ విధంగా ధ్యానం చేసిన తర్వాత, ఏ విధంగా ధ్యానం చేసినాక ఆత్మ ఏ విధంగా వెళ్ళిపోతుంది, ధ్యానం చేయకుంటే ఏ విధంగా ఉంటుంది, దాని క్లారిటీగా ఎంత క్లారిటీగా ఇచ్చారంటే అటువంటి వీడియో ఎవరు కూడా తీయలేరు. మన స్పిరిచువల్ సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మట్టుకే అటువంటి వీడియో తీస్తుంది. ఆ వీడియోకి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. చాలా చాలా బాగుంది. అది ఆ వీడియోని చూసి కూడా చాలా మంది ధ్యానంలోకి వచ్చారు. డోలోరిస్, ఆ వ్యతిరేకతను నెగిటివ్ను అంతా దాటారు కదా. జాన్. ఆ తర్వాత మధ్యస్థాయి ఆత్మలు ఉంటాయి. వాళ్ళు తమ కంటే ముందు మరణించిన తమ కుటుంబ సభ్యులతో ఆనంద సన్నివేశాలను సృష్టించుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళ కోసం అక్కడ గృహాలు, సరస్సులు, చిన్న చిన్న పడవలు ఉంటాయి అన్నారు. డోలోరిస్ అంటే భూమి మీద వాళ్ళ జీవిత విధానానికి అనుగుణంగానేనా? జాన్. ఇక్కడ సరస్సుల ఒడ్డుపై వివిధ రకాల గృహాలు నిర్మించబడ్డాయి. ఇంకోవైపు పర్వత సానువుల్లో అన్ని సుందర గృహాలే ఉన్నాయి. సూక్ష్మ లోకాలలో నివాసానికి అలవాటు పడటానికి ఇబ్బంది పడేవాళ్ళు ఉండాలనుకుంటే వీటిలో ఉంటారు. వాళ్ళు ఎక్కువ సమయం ఇక్కడ ఉంటారు. డోలోరిస్ అంటే వాళ్ళు తమకు బాగా పరిచితమైన ఇళ్లలో ఉండాలనుకుంటారా? జాన్. అవును, వాళ్ళు భౌతికంగా
తమకు పరిచయం ఉన్న ఇంటిని పోల్చిన దాంట్లోనే ఉండాలనుకుంటారు. ఎందుకంటే ఏదైతే అలవాటు అయిపోయిందో దాని కొరికే వెళ్తా, అందరూ ఆ విధంగానే వెళ్తారు. కొత్తది తెలుసుకోవాలనడానికి భయపడతారు కదా ఆ విధంగా. డోలోరిస్, మరి ఈ ఇళ్లలో అన్ని వస్తువులు, సౌకర్యాలు, మిగిలిన మనుష్యులు లాంటివన్నీ ఉంటాయా? జాన్, దాంట్లో మిగిలిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు తమకు కావలసిన దానిని ప్రత్యక్షీకరించుకుంటారు. వాళ్లకు తమకు కళాత్మకమైన గృహోపకరణాలు కావాలనుకుంటే అలాంటివే సృష్టించుకుంటారు. ప్రేమతో తయారు చేసినవి కావాలనుకుంటే వాటినే ప్రత్యక్షం చేసుకుంటారు. వాళ్ళు తమకు 14వ లూయి రాజు కావాలనుకుంటే అలానే 14వ లూయి రాజు ఉంటాడు. ఏ రీతిలో కావాలనుకుంటే ఆ విధంగానే ఉంటారు. నాకు తెలిసి వీళ్ళు ఎక్కువ పరిణతి ఉన్న ఆత్మలు కాదు. వాళ్ళు కేవలం తమ మరుజన్మల కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్నారు అంతే. చాలా పరిణితి చెందిన ఆత్మలు మాత్రమే గ్రంథాలయాలలోని ఈ కాంప్లెక్స్ లోని మిగిలిన ప్రాంతాలలోనూ ఉన్నట్లున్నారు. మిగిలిన ఆత్మలన్నీ ఇంకా భూమితో సంబంధాన్ని కలిగి ఉండేవే. ఈ ఇతర జన్మలు ఇంకా భూమితోనే ముడిపెట్టుకొని ఉన్నాయి. డోలోరిస్, బహుశా వాళ్లకు అంతవరకే అర్థమవుతుందేమో. జాన్, అది ఖచ్చితంగా నిజం. నువ్వక్కడ ఒక మంచి విషయం పట్టుకున్నావు. డోలోరిస్, బహుశా ఆవలి వైపున అంతవరకే ఉంటుందని వాళ్ళు అనుకుంటారేమో. జాన్, వాళ్ళు సాధారణంగా ఆ విధంగా ఆలోచించే వాళ్ళ మధ్య ఉంటారు. ఒక గూటి పక్షులు ఒకే చోటికి చేరతాయి అన్న పాత సామెతల అది గ్రంథాలయపు సంరక్షకుడు అంటున్నారు. అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే పోతాయి అని అంటారు కదా. మన సార్ కూడా అలాగే చెప్పేవాళ్ళు. ఏ గూటి పక్షులు ఆ గూటికే వస్తాయి అని చెప్పేవాళ్ళు అన్నమాట. గుర్తు తెచ్చుకో, మీ ప్రపంచంలో ఆ సామెత అలానే వాడతారు. ఎక్కువ శక్తి, ఉన్నత చైతన్యము కలిగిన ఉన్నవాళ్ళు ఒక చోట చేరుతారు. ఎక్కువ శక్తి, ఉన్నత చైతన్యము కలిగిన వాళ్ళు ఒక చోట చేరుతారు. అదే విధంగా తక్కువ సామర్థ్యము, నిమ్న చైతన్యము కలవాళ్ళు ఒక చోట చేరుతారు. ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు తమకు పరిచయమైన జీవన విధానాన్నే నిలుపుకొని ఉండాలి అనుకుంటారు. కానీ వాళ్ళు దీనిని తమకు తాము స్వయంగా విషయాలను పరిష్కరించుకోవటం కోసం ఉపయోగించుకుంటారు. ఈ మధ్య స్థాయిలో గాఢ బంధాలు ఉంటాయి కనుక కుటుంబ కర్మలు చాలా వరకు చివరి జన్మలోనే చోటు చేసుకుంటాయి. అక్కడ నిమ్న సూక్ష్మతలాలు, మధ్య సూక్ష్మతలాలు, ఉన్నత సూక్ష్మతలాలు ఉన్నాయి. మధ్య సూక్ష్మతలంలో వాళ్ళు ఇలా ఉంటారు. ఇది అమెరికాలోని పట్టణ పరిసర ప్రాంతాల లాంటిది. అంటే దిగువది చెప్పినారు, ఇప్పుడు మధ్య చెప్తున్నారు. మధ్య సూక్ష్మతలంలో వాళ్ళు ఇలా ఉంటారు. అది అమెరికాలోని పట్టణ పరిసర ప్రాంతాల లాంటివి. అందమైన ఇళ్లలో మనుషులు తమ బంధువులతో, స్నేహితులతో పాత జ్ఞాపకాలు ముచ్చటించుకుంటుంటారు. ఒక్కోసారి ఆత్మల నిర్దేశకులు ఒక ఇంట్లో ప్రవేశించి వాళ్లను పలుకరించి తరువాత జన్మ తీసుకోవటానికి సిద్ధపడటం మొదలు పెట్టాలని చెప్తారు. బాగానే ఉంది, మా కుటుంబాలతో ఇంకొన్ని రోజులు కులాసాగా గడపాలని ఉంది. మనకు నిజంగా అంత సమయం ఉందా? అది మా ఆధ్యాత్మిక అభివృద్ధికి నిజంగా అవసరమా అని అడుగుతారు. అవును, నువ్వు ఆ వివేక ఆలయంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అంటాడు ఆయన. వాళ్ళు భయస్థులు, దాని గురించి నాకేం తెలియదు అనే ధోరణిలో ఉంటారు. డోలోరిస్, వాళ్లకు వాళ్ళు తమకు బాగా పరిచయం ఉన్న వాటితోనే ఉందామనుకుంటున్నారన్నమాట. జాన్, అవును, ఇంకా ముందుకు వెళ్ళటం వాళ్లకు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు చాలా విషయాలను ప్రత్యక్షీకరించుకోగలుగుతారు. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరు? మధ్య సూక్ష్మ తలాల వాళ్ళు. వాళ్ళు ఏదనుకుంటే అది సృష్టి జరుగుతుంది అనమాట. మనసులో ఏదన్నా అనుకున్నారనుకోండి, వెంటనే సృష్టి జరుగుతుంది. అది ఆ విధంగా అన్నమాట. తర్వాత మనం ఉన్నత సూక్ష్మ తలంలోకి వెళ్తాం. అది మీ సంఘంలో వివిధ స్థాయిలు ఉన్నట్లే ఉంటుంది అని అంటారు ఆయన. మధ్య సూక్ష్మ తలం బాగుంటుంది, మంచి నగర శివార్లకు వెళ్ళినట్లు ఉంటుంది. కానీ ఉన్నత సూక్ష్మతలం సుందర గృహ దృశ్యాలతో ఉజ్వలంగా ఉంటుంది. చూడండి, దిగువ దానికి మధ్యదానికి ఉన్నతం దానికి పోల్చినారు. దిగువది చాలా భయంకరంగా నరకంగా ఉంటుందంట. మధ్యది బాగుంటుంది, నువ్వు ఏదైతే అనుకుంటావో అన్ని సృష్టింపబడతాయి, బాగుంటుంది, ఓకే అంతవరకు. కానీ ఉన్నతమైనది ఎలా ఉంటుందంటే సుందర గృహ దృశ్యాలతో ఉజ్వలంగా ఉంటుంది. అంటే కాంతులు, అన్నిట్లో మనుషులు కాంతితో ఉంటారు. అన్ని ఇంకా వజ్రాలు, మాణిక్యాలు, వైడూర్యాలు అవన్నీ ఉంటాయి అక్కడ. పూల తోటలు, అన్ని సుందరమైన కొండలు, సముద్రాలు, వాగులు, ప్రవాహాలు, సరస్సులు, జలపాతాల నమూనాలు ఉంటాయి. చూడండి, ఊరికే చదువుతుంటేనే ఎంత అందంగా ఉంది అంటే ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఎంత అందంగా ఉంటాయి.
అవన్నీ అక్కడ ఉన్నాయి. నిజంగా సృష్టి చూడు ఎంత బాగుందో. అత్యంత అద్భుతంగా ఉన్నాయి. ఈ అందమైన ఆభరణం లాంటి నగరంలో వివేక ఆలయం ఉంది. చూడండి ఎంత చక్కగా ఇచ్చారు. వివేక ఆలయం. వివేకాలయం అంటే జ్ఞానంతో కూడుకున్నది. వివేకం అని చెప్తాం కదా. ఈ అందమైన ఆభరణం లాంటి నగరంలో వివేక ఆలయం ఉంది. అక్కడ ఉన్నత సూక్ష్మ చైతన్యాలకు చెందిన వాళ్ళు నివసించే పర్వతాలు దాని చుట్టూ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ ఆలయంలోకి వస్తారు. వాళ్ళు ఆత్మస్థాయిలో ఉన్నప్పటికీ వాళ్లకు కుటుంబం గురించి సౌకర్యాల గురించి కూడా భావనలు ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మనకు యోగులు ఉన్నారు. వాళ్ళు అన్ని ఒక హయ్యర్ డైమెన్షన్ లో ఉంటారు. కానీ మళ్ళీ భౌతికంగా బాహ్యమైన భార్య భర్త దాంట్లో. అందుకని మన సార్ ఏమన్నారు, ఆ సంసారంలోనే నిర్వాణం అన్నాడు. అంటే నువ్వు సంసారం చేసుకుంటూనే సంసారంలో అందరికీ చూసుకుంటూనే ఉన్న టైంలో ఈ విధంగా జ్ఞానాన్ని నేర్చుకో, సంపాదించు, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచు అని చెప్పినారు. కాబట్టి అన్నిటికంటే సంసారంలోనే నిర్వాణం అనేది గొప్పది అని చెప్తున్నారు అనమాట సార్. వాళ్ళు ఆత్మస్థాయిలో ఉన్నప్పటికీ వాళ్లకు కుటుంబం గురించి సౌకర్యాల గురించి కూడా భావనలు ఉంటాయి. పరిణితి చెందిన చాలా ఆత్మలు ఈ విధమైన జీవితాన్ని ఇష్టపడతాయట. చూడండి, పరిణితి చెందిన చాలా ఆత్మలు అంటే ఇక్కడ బాహ్యంగా దేహపరంగా బాగుండాలి, ఆత్మపరంగా బాగుండాలి. అక్కడ జ్ఞానము, ఇక్కడ భోగము. అంటే ఆ భోగం కూడా ఎంత కావాలో అంత, మితిమీరి కాకుండా ఎంత కావాలో అంత అన్నమాట. అందుకే వాళ్లకు పర్వత సానువులపై చిన్ని చిన్ని భవంతులు ఉన్నాయి. అది చాలా సౌందర్య భరితమైన దృశ్యం. డోలోరిస్ అంటే ఆత్మలు తమకు పరిచితంగా ఉన్న ఏ ప్రాంతానికైనా వెళ్తాయన్నమాట. సిద్ధ వాళ్ళు సిద్ధపడే వరకు తర్వాతి తలంలోకి వెళ్ళలేరు. అంతేనా? జాన్ సరిగ్గా చెప్పారు. మనం ఒక ఖచ్చితమైన స్థాయికి ఎదగాలి అని ఆయన చెప్తున్నారు. కానీ ఉన్నత సూక్ష్మ తలంలోకి వెళ్ళాలనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కేవలం ఉజ్వలమైన ప్రదేశం. అంటే ఎప్పుడూ కాంతితో మెరుస్తూ ఉంటుందన్నమాట. దానికి వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చేది లేదు, అదంతా కదే ఉంటుంది. అంటే ఈ నక్షత్రాలు ఏ విధంగా స్వయం ప్రకాశకాలు, ఆ విధంగా ఉజ్వలమైన ప్రదేశం. అంటే మధ్య సూక్ష్మతలమే ప్రధానమైనది. అక్కడికే ఎక్కువ శాతం ఆత్మలు వస్తారు. అంటే మధ్య సూక్ష్మతలంలో అది మెయిన్. దాంట్లో ఆత్మలు ఎక్కువగా వచ్చేది అక్కడ. ఇక్కడికంతా కారణ జన్ములు. ఈ ఉన్నత తలాలలో ఎవరు వస్తారంటే ఇప్పుడు మహాసారు బాబాజీ, మన భద్రి సారు, ఆ అట్లా ఎంతో మంది మహానుభావులు అక్కడ ఉన్నత తలాలలో ఉండి ఈ విశ్వం కొరకు వాళ్ళు అక్కడ ఉన్నా కూడా విశ్వం కొరకు పాటుపడే వాళ్ళలో ఆ చైతన్యాన్ని ప్రసరింపజేసి వాళ్ళ ద్వారా అంతా నడిపిస్తుంటారు. అక్కడికి ఎక్కువ శాతం ఆత్మలు వస్తారు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, చెడ్డ వాళ్ళు కాదు, వాళ్ళు దిగజారిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు కేవలం తమ కుటుంబాలను స్నేహితులను చూడాలనుకుంటారు. వాళ్లకు సమయం అవసరం. కానీ వాళ్లకు కంప్యూటర్ గదిలోకి వెళ్లే సమయం వస్తే అది వాళ్ళు వెళ్ళవలసిన సమయం అవుతుంది అన్నారు ఆయన. డోలోరిస్ వాళ్ళు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు కదా. జాన్ లేదు, నిజంగానే వాళ్ళు ఏమీ చెప్పలేరు. అదే విచారించవలసిన విషయం. చూడండి, ఎంతసేపు ఇదే ఇదే అని కాదు, కొంత జ్ఞానం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తున్నాను. అందుకే ఉన్నత సూక్ష్మ తలంలో మీరు నేర్చుకోవడానికి కావలసిన అవకాశాలు ఉంటాయి. జ్ఞానమే స్వేచ్ఛ అన్నారు ఆయన. మనిషికి ఎప్పుడూ కావాల్సింది స్వేచ్ఛ. పంజరంలో బంధించిన పక్షి ఏ విధంగా ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఆ పంజరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఎగురుతూ హాయిగా ఉంటుందో, అలాగే నేను శరీరము మనస్సు బుద్ధి అని అనుకున్నప్పుడు మనకి ఇవన్నీ బంధాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే నేను ఆత్మను అని ఆ పంజరంలో నుంచి బయటకు వచ్చి చూసిన తర్వాత ఈ విశ్వంలో ఉండే అందాలు, ఎన్నో ఎనర్జీస్ అనేది మనం చూసి వచ్చిన తర్వాత మళ్ళీ శరీరంలోకి వస్తుంది. అటు బయటికి వెళ్తాం, మళ్ళీ శరీరంలోకి వస్తాం, బయటికి వెళ్తాం, శరీరం. ఎంత హాయిగా ఈ ఆటనే భలే ఉంటుంది. నేర్చుకోవడానికి కావలసిన అన్ని అవకాశాలు ఉంటాయి. జ్ఞానమే స్వేచ్ఛ. ప్రతి ఒక్కరు కావాలనుకునేది జ్ఞానందం కావాలనుకున్న స్వేచ్ఛ కావాలనుకుంటారు. అదే చెప్తున్నాను. డోలోరిస్ ఎట్టకేలకు ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ గదిలోకి వెళ్తారా? జాన్ అవును, వాళ్ళందరూ వెళ్తారు. ఇది క్రమం ఏర్పరిచే గది. కానీ నిమ్న చైతన్యాలకు కూడా ఈ వ్యతిరేకత లేదా నెగిటివిటీ ద్వారా జన్మ తీసుకోవడం ఇంకా కొంతకాలమే ఉంది. ఆయన నాకు కంప్యూటర్ గది చూపించలేకపోయాడు. ఆత్మ నిర్దేశకులు మాత్రమే అనుమతించబడతారు. చూడ కంప్యూటర్ గదిని కూడా అందరికీ అవకాశాలు లేవు అని చెప్తున్నారు. క్రమ పద్ధతి కలిగించే గది
అది ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమే కానీ సూక్ష్మ రూపంలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికప్పుడు దానిలోకి ప్రవేశించలేరు. వాళ్ళ యొక్క అనుమతి ద్వారానే దానిలోకి ప్రవేశించట. డోలోరిస్ అది సరే, మనం దానిని చూడనవసరం లేదు, కేవలం ఆ విషయాలు తెలుసుకుందామని. జాన్ అది ఆత్మలు సరిచేయబడి వాళ్ళు జన్మను తీసుకోవటానికి సరిపడే శరీరాన్ని జతపరిచే గది అంట. ఇది ఆత్మలు సరిచేయబడి వాళ్ళు జన్మను తీసుకోవటానికి సరిపడే శరీరాన్ని జతపరిచే గది. అంటే ఏవైనా లోపాలు అవి ఇవి ఉంటే కాన దాంట్లో సరి చేసడం జరుగుతుంది. కానీ ఉన్నత సూక్ష్మ తలంలోని ఒక చైతన్యం జన్మ తీసుకోవాలనుకుంటే ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. అతనికి మంచి సాధన ఉంటుంది కనుక ముందుగా ప్రాధాన్యత ఉంటుంది. అంటే వాళ్ళలో కొందరిని ఇప్పుడే తరలించారు, నాకు అలా అనిపిస్తుంది. అది నిజమేనని ఆయన అంటున్నారు. ఇథియోపియా కరువు కాటకంలో గాని ఇంకా అటువంటి అనేక సందర్భాలలో కానీ బాధలు ఇబ్బందులు పడి చనిపోయిన వాళ్ళు తమ గత జన్మలలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన దాని ఫలితంగానే దానికి గురి అయ్యారట. అంటే కరువు కాటకాలు వచ్చి ఎన్నో దేశాలలో ఇదైపోతున్నారు కదా, వాళ్ళ గత జన్మ ఆ, చేసిన సంస్కారాల వల్లే ఈ విధంగా వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్తున్నారు. ఈ రకమైన జీవితం వాళ్ళను ఉన్నత ఆధ్యాత్మిక శక్తిలోకి క్రమపరచడం జరుగుతూ ఉన్నదన్నమాట. డోలోరిస్ అంటే అప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం జీవించనక్కర్లేని, అంటే అల్పాయుషు జన్మలోకి వెళ్తారన్నమాట. కేవలం గతంలో ఇష్టం వచ్చినట్టు ఉన్నదాన్ని ఫలితాన్ని తీర్చుకోగలగడానికి సరిపోయేటంత సమయం మాత్రమే ఉంటారన్నమాట. అంతే కదా, చాలా మంది వస్తుంటారు చిన్నప్పుడే పోయినారు, చిన్నప్పుడే ఇదైపోయినారంటే ఆ విధంగా తెచ్చుకొని ఉంటారు. జాన్ బాధలు పడటానికి సరిపోయేంత సమయం, తాము ఆధ్యాత్మికంగా ఎదగవలసిన అవసరం ఉంది అని తెలుసుకునేంత సమయం. డోలోరిస్ మరైతే ఈ కంప్యూటర్ గదిలోనేనా చివరి కర్మ బంధాలు, కుటుంబ బంధాలు లాంటివన్నీ నిర్ణయించబడేవి? జాన్ ఇదొక పెద్ద కంప్యూటర్ క్రమబద్ధీకరణ సంస్థ లాంటిది. అది నాకు ఎలా కనిపిస్తుందో అట్లానే దానిని చూడగలను, కానీ నేను దానిలోనికి వెళ్ళలేను. దానిలోకి వెళ్ళటానికి గంపెడు ఆతృతతో ఎదురు చూసే ఆత్మలు వరుసలో ఉన్నాయి. కానీ ఉన్నత స్థాయి ఆత్మ వస్తే మాత్రం అతనికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆ ఆత్మ శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ సమయం అవసరం లేదని వాళ్ళకు తెలుసు. ఆ ఆత్మ ఇంకో దిశలోంచి ప్రవేశపెట్టబడుతుంది. అంటే మనం ఏ విధంగా ఇప్పుడు స్కూళ్ళల్లో ర్యాంకులు అవి ఇవి చూసి ఇస్తాయి, ఏ విధంగా వస్తుందో అలాగే ఆత్మ తలాలలో కూడా ఆ ఎనర్జీస్ ని బట్టి ఆ ఆత్మలకు కూడా ఆ ఉన్నత లోకాలలో ఆ విధంగా వెళ్ళడానికి అనుమతి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే జ్ఞానం అనేది ఆ విధంగా ఉంటుంది. డోలోరీస్ అంటే ఇబ్బందికర పరిస్థితులలో జీవించి సామూహిక మరణాలకు గురయ్యే వారు చాలా తక్కువ స్థాయి ఆత్మలన్నమాట. వాళ్ళు అక్కడే జీవించి తిరిగి వస్తారన్నమాట. జాన్ అదేం కాదు, ఆ విషయాన్ని ఆ కోణంలో చూడవద్దని ఆయన అంటున్నారు. వాళ్ళు తమ శరీరాలను దుర్వినియోగం చేసిన ఫలితం అనుభవిస్తున్నారు. నువ్వు కూడా ఆ పని చేయగలవని ఆయన అంటున్నారు. నీ దేహాలయాన్ని దుర్వినియోగపరిచినట్లయితే దాని ద్వారా బాధలు అనుభవించవలసి వస్తుంది. అంటే ఈ దేహాన్ని దేని కొరకు వాడుకోవాలో దానికే వాడుకోవాలి, కానీ అనవసరమైన దాంట్లో వాడకూడనిది వాడి చేయకూడనిది చేస్తే దాని ఫలితాలు అనుభవిస్తారు అని చెప్తున్నారు. డోలోరిస్ మనుషులు స్వర్గం అని చెప్పుకునేది ఈ సూక్ష్మతలంలో దేనికైనా సరిపోతుందా? జాన్ ఉన్నత సూక్ష్మతలం స్వర్గం అనే మాటలకు సరిగ్గా సరిపోతుంది. ఉన్నత సూక్ష్మతలం అది చాలా సుందరమైన ప్రదేశం. డోలోరిస్ అది స్వర్గం గురించి వాళ్ళ భావన. జాన్ కాదట, స్వర్గ నరకాలను నమ్మేవాళ్ళు ఇంకా మధ్యస్థాయి తెలివితేటలలోనే ఉన్నారన్నమాట. అంటే స్వర్గం ఉంది నరకం ఉంది అంటే ఇక్కడ అద్వైతం కదా. ద్వైతము అంటే పుణ్యము పాపము, సుఖము దుఃఖము అవన్నీ అందుకనే స్వర్గము అన్నప్పుడు నరకం వస్తుంది. వాళ్ళు ఏంటి మధ్యస్థాయి తెలివితేటలతో ఉన్నారన్నమాట. వాళ్లకు ఇవ్వబడింది స్వర్గము కాదు నరకము కాదు. వాళ్లకు సుందరమైన నగర శివార్ల పరిసరాలలో అందమైన ఇల్లు ఇవ్వబడింది. వాళ్ళు దానినే కోరుకుంటున్నారు కనుక వాళ్ళకి అదే లభిస్తుంది. అంతేగాని తీగ వాయిద్యం చేతిలో పట్టుకొని వాయించే దేవతలు ఎవ్వరూ ఇక్కడ ఉండరు. డోలోరిస్ నేను ఆ విషయంలో ఆశ్చర్యపోతున్నాను. తీగ వాయిద్యం చేతిలో పట్టుకొని మేఘాలలో తేలిపోతూ తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. జాన్ అక్కడ మేఘాలు లేవు, అయినా సరే ఉన్నత సూక్ష్మతలం చాలా అందంగా ఉంటుంది. అంటే అది మెరిసే మణుల
మణులతో వివిధ రంగులతో నిండుగా ప్రకాశిస్తున్న ఉజ్వల తలం. అది నిజంగా స్వర్గమే డోలోరిస్. అది మనుషులు స్వర్గం గురించి ఊహించే భావానికి సరిపోయేటట్లే ఉంది. అది అత్యున్నత తలమా లేక అంతకంటే ఉన్నత తలం గురించి చెప్పగలరా ఆయన నీకు? జాన్, ఉన్నత తలంలోకి చేరిపోయినప్పుడు ఇది పురోగమించిన స్థాయి అయితే దానిపై ఇంకా పురోగమించిన స్థాయిలు ఉన్నాయిట. కానీ నువ్వింకా శరీరానికి బంధించబడి ఉన్నావు కనుక దానికి సంబంధించిన ఇతర విషయాలు కూడా ఉన్నాయి అన్నారు. అంటే ఆ స్వర్గాన్ని మించి ఇంకా ఎక్కువ కూడా ఉందంట, కానీ అది చెప్పబడడం లేదు. ఆయన ఇంకా ముందుకు చూడకు, నీకున్న ఎరుక స్థాయికి ఇంతవరకు చాలు జాన్ అన్నారు ఆయన. అంటే నీకున్న ఎనర్జీస్ కి ఇంతవరకు చాలు, ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు అనమాట. డోలోరిస్ అంటే మనిషికి ఆతృత, ఇంకా తెలుసుకోవాలా ఇంకా తెలుసుకోవాలా, ఎంత 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 అని. కానీ వాళ్ళు చెప్తుంటారు ఎంత కావాలో అంతే. ఎక్కువ తిన్నా ఎక్కువ చేసిన వాంతులు బేదలు అవుతారు కదా, అట్లా ఎక్కువగా వద్దు, ఎంత కావాలో అంతే జ్ఞానాన్ని స్వీకరించండి డోలోరిస్. ఆ ఉన్నత తలాలకు వెళ్ళినప్పుడల్లా వెనక్కు వచ్చి ఎన్నడైనా మళ్ళీ జన్మ తీసుకుంటారా? జాన్, లేదు. విశ్వ ప్రణాళికలో పనిచేయడం కోసం మీకు ఇంకా ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన కార్యమైతే తప్ప మళ్ళీ భౌతికంగా జన్మ తీసుకోరట. మానవ చరిత్రలో గొప్ప వ్యక్తులు, ఉదాహరణకు బుద్ధుడు, జీసస్ లాంటి వాళ్ళు మాత్రమే అంత ఉన్నత తలాల నుంచి వెనుకకు మరలి వచ్చి జన్మ తీసుకున్నారట. అంటే హయ్యర్ డైమెన్షన్ అన్నమాట వాళ్ళు. అక్కడి నుంచి మనుషులను ఈ భూమిని ఉద్ధరించడానికి జన్మ తీసుకున్నారు. ఎవరు? ఈ బుద్ధుడు, జీసస్ అని చెప్తున్నారు. డోలోరిస్ అయితే వాళ్ళొక ప్రత్యేక లక్ష్యం కోసం అప్పుడు వచ్చి ఉంటారు. జాన్, ఖచ్చితంగా చాలా ముఖ్యమైన లక్ష్యం. డోలోరిస్ అంటే మన పరిణామంలో మనం ఆ తలాన్ని కూడా దాటిపోవటం మన లక్ష్యమా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. జాన్, మనం ఉన్నత ఆత్మల తలం దాటి ఆధ్యాత్మిక పునర్యవ్వనంలోకి ప్రవేశించి విశ్వ చైతన్యంగా ఉండటం నేర్చుకుంటామట. అప్పుడు మనం భూమికి చెందిన సూక్ష్మ లోకాలలో మాత్రమే బంధింపబడి ఉండము అన్న విషయం. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన పని లేదు అన్నారు ఆయన. డోలోరిస్, ఎట్టకేలకు మన లక్ష్యం ఏమిటి? జాన్, పరిపూర్ణత. ఏది మానవ లక్ష్యం ఏంటి అంటే చెప్తున్నాను. జాన్, పరిపూర్ణత. మనం ఎదుగుతాం. మన భౌతిక శాస్త్ర నియమం ప్రకారం శక్తి సృష్టించబడదు, అలాగే నాశనం చేయబడదు కదా. అది కేవలం తన రూపాన్ని మార్చుకొని మూలంలోకి చేరుకుంటుంది. అది తన మూలంలోకి చేరేటప్పటికి అది కూడా మూలశక్తి అయిపోయి ఉంటుంది. ఇదే సూత్రం ఇదే విధంగా ఆధ్యాత్మిక పదార్థ శాస్త్రానికి కూడా వర్తిస్తుంది. అసలు కీలకం ఇక్కడే ఉంది. దాన్ని గురించి నీకు నువ్వే ఆలోచించుకో అంటున్నారు ఆయన. అంటే ఈ మార్పులు, ఈ జన్మలు తీసుకోవడం, రూపాలు మార్పులు వస్తాయి, కానీ లోపల మూలం ఏదైతే ఉంటుందో అక్కడికి మూల శక్తి అంటే ఇప్పుడు నది ఉంటుంది. నది ఎన్ని పాయలు ఎక్కడెక్కడ పోయినా కూడా లాస్ట్కి ఏంటది సముద్రంలో కలుస్తుంది. అక్కడికి అయిపోయింది, సముద్రంగా మారిపోతుంది. అలాగే ఈ మూల శక్తి ఎక్కడెక్కడి నుంచి పోయి తన మూలంలో కలిసిపోయే వరకు ఈ జన్మలు ఇవన్నీ ఉంటాయి, కానీ లాస్ట్ కి అది అక్కడికే వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను. డోలోరిస్, కానీ చిట్ట చివరికి లక్ష్యం ఏమింటే పరిపూర్ణత. దానిని సాధించడం కోసం భూమి మీద ఎన్నో జన్మలు తీసుకొని దానికి అతీతంగా ఎదగవలసి ఉంటుందన్నమాట. జాన్, పరిపూర్ణత కోసం మీరు చేసే ప్రయత్నం ప్రతి జన్మలోనూ మీకు అవసరమైన ఒక ప్రత్యేక లక్షణాన్ని నేర్చుకుంటారు అన్నారు. అంటే వాళ్ళు మనం కావాలని కోరుకున్నాం కదా, పరిపూర్ణత కావాలా ఈ జన్మలో, నన్ను నేను తెలుసుకోవాలా అవన్నీ అనుకుంటున్నాం కాబట్టి ఆ విధమైనటువంటి దిశలోకి మీరు ప్రయాణం చేస్తారు, లక్షణాన్ని నేర్చుకుంటున్నారు అన్నారు ఆయన. చాలా జన్మలు ఊరికే తీసుకోరు. కొంతమంది 3, 4, 5, 600 జన్మలు తీసుకుంటారు. డోలోరిస్, అవునులే, చాలా మంది చదివిన పాఠాలే మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుందని కదూ? జాన్, అవును. ఎదిగిన ఆత్మలు కొన్ని ఆ పాఠాలను దాదాపు 10 జన్మలలోనే నేర్చుకుంటాయి. కానీ సాధారణ ఆత్మలు 120 జన్మలైనా తీసుకుంటాయి. ఇప్పటి వరకు చూసిందిక చాలు, ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళవలసిన సమయం వచ్చింది అంటున్నారు ఆయన. నన్ను గ్రంథాలయం బయటకు తీసుకువచ్చి ఆలయ ప్రాంతంలో నుంచి బయటకు మెట్లు చూపిస్తూ ఒక అత్యద్భుతమైన పూల తోటలోకి దారి చూపించారు. దానిని చూస్తూనే నాకు ఊపిరి ఆగినంత పనయ్యింది. అక్కడికి వెళ్ళి ఏమో అక్కడ ఏముందో చూడరాదు అన్నారు ఆయన. మేము ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నామేమో అనిపించింది నాకు.
నేను ఆ అందమైన తోటలో నడుస్తున్నాను. అక్కడంతా నీటి చలమలు, జలధారలు ఉన్నాయి. పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. పూల నుంచి వచ్చే సుమధుర పరిమళం అద్భుతంగా మత్తెక్కిస్తోంది. అక్కడ అద్భుత ప్రకాశంలో ఉన్న ఒక ఆత్మ. మనం ఆ తోట గురించి మాట్లాడుకుందాం. భూమిపై ఉన్న అన్ని సరస్సులు, జలపాతాలు, పూల చెట్లు అన్నింటి నమూనాలు ఇక్కడ ఉన్నాయి. ఇది వాటికంటే ఉత్తమమైనది అన్నాడు. ప్రతిదీ ప్రశస్తంగా ఉంది. పువ్వులన్నీ చేత్తో అందంగా తయారు చేసిన నగలలా ఉన్నాయి. వాటి పరిమళాలు ఆశ్చర్యం, అద్భుతం. ప్రపంచంలో మీకు తెలిసిన అత్యద్భుతమైన పరిమళం ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టినట్లు వ్యాపించి ఉన్నట్లు ఊహించుకోండి. అంత అద్భుతమైన సువాసన అన్నమాట అక్కడ ఉండేది. అది ప్రకృతి నిన్ను ప్రేమించడం కోసం వెలికి వచ్చినట్లు ఉంది. అక్కడంతా అందమైన సీతాకోక చిలుకలు. ఓ, ఒక్క మాటలో చెప్పాలంటే పరమాద్భుతం. అక్కడెంతో అందంగా ఉంది. భౌతిక ప్రపంచంలోని పూల తోటల నమూనాలానే ఉంది. ఇది ప్రపంచం. ఇదే నిజమైన ప్రపంచం. సూక్ష్మ ప్రపంచమే నిజమైన ప్రపంచం. ఈ పూల తోటలు మన భూలోకపు పూల తోటల నమూనాలే. జాన్, లేదు, ఇవి శాశ్వతమైనవి. ఇవి ఎప్పటికీ మారవు. అందుకే వీటికి నగల వంటి పూర్ణత్వం ఉంది. డోలోరిస్, పరిపూర్ణమైన గులాబీ పువ్వు లేదా అటువంటి దానిలాగానా? జాన్, అవును, ప్రతి రేకు కూడా అద్భుతమే. ఇక్కడ పువ్వులన్నీ పరిపూర్ణ ఆభరణాలే. పువ్వుల ఆభరణ అంటే ఆ ప్రకృతి అనేది అంత రమణీయంగా అందంగా ఉంటుందంట. డోలోరిస్, చెట్లు కూడా అంతేనా? అది ఈ చెట్లకు అత్యంత పరిపూర్ణ ఉదాహరణ లాంటిది అయ్యుంటుందా? అదేనా మీరు చెప్పేదాని అర్థం? జాన్, మీ భౌతిక ప్రపంచంలో చెట్లు కేవలం ఈ చెట్టుకు ప్రతిబింబాలు మాత్రమే అని ఆయన అంటున్నారు. డోలోరిస్, నేను దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నట్లున్నాను. అంటే సూక్ష్మలోకమే భూలోకపు ప్రతిబింబమై ఉంటుందనుకున్నాను. జాన్, ఓహో, లేదు లేదు లేదు. ఈ ప్రపంచం చాలా మేలు. మీ భౌతిక ప్రపంచంలో సృష్టించబడిన వస్తువులన్నింటికి ప్రతిరూపాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సూక్ష్మ ప్రపంచానికి ప్రతిబింబమే భూమి. భూమి మీదనే ఇంత ఉంటే సూక్ష్మ ప్రపంచంలో ఎంత ఉంటుంది? మీ ప్రపంచం చాలా మొరటుగా ఉంటుంది అంటున్నారు ఆయన. అలా చెప్పి ఆ అద్భుతమైన తోటను సంరక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ చెట్లను పూలను చూడగానే నలిపేస్తారు, తెంపేస్తారు, అన్ని చేస్తారు. కానీ ప్రకృతిని ఎప్పుడూ నాశనం చేయకూడదు. పూలను కూడా చూసి ఆనందించాలి. అదే చెప్తున్నారు. మీ ప్రపంచం చాలా మొరటుగా ఉంటుంది అంటున్నారు ఆయన. అలా చెప్పి ఆ అద్భుతమైన తోటను సంరక్షిస్తున్నారు ఆయన. డోలోరిస్, అట్లా అయితే ప్రతి దేశానికి సంరక్షకులు ఉంటారా? జాన్, ఈ సమూహంలోని ప్రతి ప్రదేశానికి ఒక్కొక్క సంరక్షకులు ఉన్నారు. అక్కడ ఈ సుందరమైన కొలను ఉంది. డోలోరిస్, ఎక్కడుందది? జాన్, తోట లోపల కొలను. ఒడ్డున వివిధ రకాల ఇళ్లు నిర్మించబడి ఉన్నాయి. నీటి చెలవలు, ఆలయం, పర్వతాలు. అక్కడ ప్రకృతి ప్రతిదీ దోషరహితము, శాశ్వతము. ఆ రంగుల తీవ్రత ఊపిరి ఆగిపోయేంత గాఢంగా ఉంటుంది. ఆ ప్రదేశపు అసాధారణ సౌందర్యం వర్ణనాతీతం. ఇక మనం వెనక్కు వెళ్ళవలసిన సమయం వచ్చింది అని ఆయన చెప్తున్నారు. మీ యాత్ర ముగిసింది. ఇక వెనుకకు వెళ్ళిపో జాన్ అన్నారు ఆయన. డోలోరిస్, సరే, బాగానే ఉంది. నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న ఇంకో ప్రదేశం ఏమీ లేదా అక్కడ? జాన్, ఇంకేమీ లేదు. ఇప్పటికేమీ లేదు. కొన్ని ప్రాంతాలు కేంద్రం నుంచి చాలా దూరంగా ఉంటాయట. ఎందుకంటే నడక నేర్చుకునే వాళ్ళు లేదా అక్షరాలే రాని వాళ్లను కాలేజీకి లాక్కు వెళ్ళినట్లుంటుందట. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సమాచారం నీకు అవసరం లేదని ఆయన అంటున్నారు. డోలోరిస్, సరే, కానీ అక్కడ ఏముందో తెలుసుకోవటం వల్ల మరణ భయంతో బాధపడే వాళ్ళు వీటిని గ్రహించి నిశ్చింతగా ఉండటం కోసమే నేను ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అది అసలు విషయం. వాళ్లను మృత్యు భయం నుంచి బయటపడేయడమే నా లక్ష్యం. అంటే డోలోరిస్ ఎందుకు అడుగుతుందంటే ఇవన్నీ భయం, మృత్యు భయం అంటారు కదా, ఇవన్నీ వినడం వల్ల ఓహో ఇంత బాగుంటుందా అని ఆ మృత్యువును కూడా ఇష్టపడే వాళ్ళు, అంటే చనిపోయే ముందు కూడా హాయిగా హ్యాపీగా పోయేటట్టుగా ఆమె ఆ విధంగా చేస్తుందంట. జాన్, మీ సేవ ఆయన అర్థం చేసుకున్నాడు. అది అద్భుతంగా చాలా బాగుందని ఆయన అంటున్నారు. కానీ కొన్ని విషయాలు బయలుపరచకూడనివి కూడా ఉన్నాయని ఆయన అంటున్నారు. డోలోరిస్, బాగుంది, ఆ విషయం నేను మెచ్చుకుంటున్నాను. జాన్, ప్రస్తుతానికి జాగ్రత్త తీసుకోండి. ప్రేమను, శాంతిని భావిస్తూ ఆనందంతో ఉన్నతంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకొని మీ చుట్టూ శ్వేతకాంతిని ఆవరించేలా అనుమతించి మీరు క్షేమంగాను ఆనందంగాను ఉన్నట్లు భావించుకోండి అని కూడా చెప్తున్నారు. ప్రేమను, శాంతిని చెప్తున్నారు. నేను ఆనందం.
డోలోరిస్ సరే, ఇవాళకి ఇక ప్రశ్నలు అడగటం కానీ సమాచారం రాబట్టడం కానీ చేయకూడదన్న అభిప్రాయం నిజమేనా? జాన్ ఆశ్చర్యంగా ఆయన వెళ్ళిపోయారు. అంటే ఇంక చెప్పినారు, ఇంత జ్ఞానం ఇచ్చినారు, ఇంకా చాలు ఇవాళకి అని చెప్తున్నారు. జాన్ ఆయన వెళ్ళిపోయారు. డోలోరిస్ సరే, అయితే మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తోందా? జాన్ నేను బూడిద రంగులో ఉన్నట్టున్నాను అంతే, అంతా బూడిద వర్ణమే, ఒక రకమైన మబ్బులు. డోలోరిస్ సరే, చూడగా వాళ్ళు మనం ప్రశ్నల పరంపర ఆపాలని కోరుతున్నట్లున్నారు. నువ్వు సరిగానే ఉన్నావు కదా, కానీ నీకు ఎంపిక చేసుకునే అవకాశం ఎక్కువ లేదనుకుంటున్నాను. ఉందా? జాన్ కలవరంతో నేను ఇప్పుడు అక్కడ లేను. డోలోరిస్ పర్వాలేదు, మనం చాలా విషయాలు కనుక్కున్నాం. అప్పుడు జాన్ను నేను వెనుక పూర్తి స్పృహలోకి తీసుకువచ్చాను. చూడండి, అక్కడి నుంచి ఆమె అన్ని క్వశ్చన్స్ అడిగి ఆ జ్ఞానాన్నంతా రాబట్టుకోయింది. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు సూక్ష్మలోక వాసులు. మేము పరిశోధనను మరింతసేపు కొనసాగించలేకపోయినందుకు నాకు కొంత నిరుత్సాహం కలిగిన వాళ్ళు సంభాషణ ప్రవాహాన్ని ఆపేయమనడంతో మేమిక ఏమీ చేయలేకపోయాం. కొంత దూరం వరకు మాకు ప్రవేశానుభూతి లభించినట్లున్నది, కానీ ఎప్పుడైతే మేము వెళ్లే సమయం ఆసన్నమైనదని వాళ్ళు నిర్ణయించారో అప్పుడు వాళ్ళు మమ్మల్ని బయటకు తోసి మా వెనుకనే తెలుపులు వేసేసుకున్నారు. ఆ దృశ్యం పూర్తిగా అదృశ్యమైంది. ఇది చాలా అసాధారణ సంఘటన. ఈ సమావేశానికి కర్తలం మేం మాత్రం కాదని ఈ విషయం చక్కగా నిరూపణ అయ్యింది. థ్యాంక్ యూ. రేపు వివిధ తలాల స్థాయిల ఉనికి.